పూజ, అట్లాగే నివేదన, సఖ్యము, ఇట్లాంటి 9 విధానాలు ఉంటాయి. దాన్ని దాటి చివరిగా ఉన్నటువంటిది ధ్యానం అని చెప్పేసి. అయినా కూడా ఎన్ని చేస్తున్నా సరే డౌట్లు అనేవి వస్తూ ఉంటాయి. డౌట్లు అనేవి మానవ సహజం. డౌట్లు రాకపోతే మానవుడే కాదు నా దృష్టిలో. ఎందుకంటే విశ్లేషణ, విచారణ లేకుండా ముందుకెళ్తుంటే అది ఎక్కడికి వెళ్తున్నామంటే గుడ్డెద్దు చేల్లో మేసినట్టుగానే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ మేడం వచ్చినప్పుడు ఫస్ట్ అనుకున్నాం ఇక్కడ ధ్యాన ప్రోగ్రాం అన్నారు, భగవద్గీత నడుస్తుంది. నాకు ఒక డౌటు, ఆర్మూర్లో భగవద్గీత ప్రచారకర్త ఒక స్వామి చెప్పారు అక్కడ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే పత్రిజీ సార్ చెప్పేది శ్వాస మీద ధ్యాస. అక్కడ నాకు వచ్చినటువంటి కొటేషన్ ఏంటంటే ధ్యానం అంటే చేసేది కాదు, ధ్యానం అంటే ఉండేది. అదే వాడు మళ్ళీ ఇక్కడ వినిపించింది. కాబట్టి సరైన ప్లేస్కి వచ్చాము. మేడం గారు తెలియక విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నటువంటి విషయం తెలియక, అంటే విశ్వం అంతా కూడా అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబము వంటిది. ఈ విషయం తెలియక నేను ఇక్కడే కోట్ల సంవత్సరాలు ఉంటాను అని అనుకుని భ్రమించిపోయినటువంటి మనిషి తాను బాహ్య వస్తువులను చూసి మురిసిపోయి ఇదే శాశ్వతమని అనుకుంటూ ఉన్నాడు. కానీ శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో, ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో, ఎప్పుడో విడుచుడా ఏ క్షణంబో, జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలచున దేహమందు ఒక్క నిమిషమైన. నిలబడుతుందా? నిలబడదు. కనుక దేహం ఉన్నప్పుడే ఖచ్చిపోని మీరు ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్, ఒక సెల్ ఫోన్ కొంటే దానికి ఒక గ్యారంటీ, వారంటీ ఇస్తారు. మరి మన భౌతిక శరీరానికి ఒక గ్యారంటీ, వారంటీ చూపించండి చూద్దాం. గ్యారంటీ, వారంటీ లేనటువంటి క్షణములో ఆగదెప్పుడు తనుగుకుండా కాలగతిలో పగలకుండా, ఎప్పటికీ కూడా ఇది కాలగతిలో పగిలిపోకుండా ఆగదు. మరి ఈ పరిస్థితిలో నుంచి మనము సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలంటే 100 ఉపన్యాసాలు వినండి, కోట్ల పుస్తకాలు చదవండి అది కాదు. ఏ పుస్తకము చదివినా, ఏ ఉపన్యాసం వినినా